ఆచి చికెన్ మసాలా. కమర్షియల్ సిలిండర్ల సరఫరాను 20% పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. ఎల్లుండి నుంచి అన్ని రాష్ట్రాలకు కమర్షియల్ సిలిండర్లు పంపిస్తున్నామని తెలిపింది. రెస్టారెంట్లు, దాబాలు, హోటల్స్ కు గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కేంద్రం సూచించింది. అంతేకాకుండా వలస కూలీలకు 5 కిలోల సిలిండర్లను కేంద్రం ఉచితంగా పంపిణీ చేయనుంది. కమర్షియల్ సిలిండర్ల సంఖ్యను పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ఇక సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలంటూ కూడా రాష్ట్రాలను కేంద్రం ఆదేశించినట్టయితే తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీ అందిస్తారు. వంశీ, కమర్షియల్ సిలిండర్స్ పైన 20% రేట్లు పెంచుతున్నామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది. హోటల్స్, డాబాలు కావచ్చు, ఏవైతే చిన్న చిన్న హోటల్స్ నడుపుకునేటువంటి వారికి కూడా ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పచ్చు. దాంతో పాటుగా అయితే వలస కూలీలకు సంబంధించి కూడా 5 కిలోల వరకు కూడా సిలిండర్లు ఉచితంగా ఇస్తామంటూ కూడా కేంద్రం ప్రకటన చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి కూడా సిలిండర్స్ లేక వ్యాపారాలు కోల్పోయినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఇది ఒక గుడ్ న్యూస్ గా కూడా మనం చెప్పొచ్చు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో కూడా కొన్ని కోట్ల మందికి కూడా ఇది కొంత ఉపయోగకరంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. కమర్షియల్ సిలిండర్లు సరఫరాను 20% పెంచుతూ కేంద్రం అటు ఏదైతే నిర్ణయం తీసుకుంది, ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఎల్లుండి నుండి అన్ని రాష్ట్రాలకు కమర్షియల్ సిలిండర్లు పంపిస్తున్నాం అనేది కూడా తెలిపినటువంటి పరిస్థితిగా మనం చూస్తున్నాము. రెస్టారెంట్లు, డాబాలు, హోటల్స్ కు గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కేంద్రం సూచించింది. అంతేకాకుండా వలస కూలీలకు అటు 5 కిలోల సిలిండర్లను కేంద్రం ఉచితంగా పంపిణీ చేయనుందనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా 20% పెంచుతూ ఏదైతే సిలిండర్ల సరఫరాను 20% పెంచుతూ కేంద్రం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మాత్రం ఒక రకంగా వ్యాపారస్తులకు మాత్రం సంతోషకరమైనటువంటి విషయంగా కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో కొంత అటు ఏదైతే చిరు వ్యాపారాలకు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా బడా వ్యాపారవేత్తలకు, హోటల్స్ కు కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా అటు ఏదైతే డొమెస్టిక్ సిలిండర్స్ కి సమస్య లేకుండా కేంద్రం చూసుకుంది. కొంత సిలిండర్ రావడంలో, కొంత ఈ గ్యాస్ కి సంబంధించి రావడంలో కొంత ఆలస్యం కావడంతో కూడా కొంత కమర్షియల్ మీద ఏదైతే ప్రతికూల ప్రభావం పడినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ కమర్షియల్ సిలిండర్స్ కి సంబంధించి కూడా సప్లైని పెంచుతున్నట్టు కూడా కేంద్రం ప్రకటన చేయడంతో కూడా అందరూ సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు ఏదైతే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒక రకంగా కేంద్రం కూడా చాలా స్పష్టమైనటువంటి సందేశాన్ని పంపించినట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 20% మేర సిలిండర్ల సరఫరాను, ఏదైతే కమర్షియల్ సిలిండర్ల సరఫరాను పెంచుతున్నామంటే దేశంలో గ్యాస్ కు సంబంధించి ఎలాంటి కొరత లేదనేది కూడా ఒక స్పష్టమైనటువంటి సంకేతం దేశ ప్రజలకు ఇచ్చినట్టు అయినట్టు కూడా మనం చెప్పవచ్చు. దాంతో పాటుగా ఏదైతే ఇప్పటి వరకు ఏదైతే కొరత కూడా ఉండబోదు అనేది కూడా చాలా స్పష్టంగా చెప్తున్నట్టు కూడా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో కూడా వ్యాపారస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వంశీ, వలస కార్మికులకు కూడా 5 కేజీల సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేసే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తుంది కదా, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఎవరైతే వలస కూలీలు ఉంటారో కొంత ఏదైతే పని మీద వారి ఒత్తిడికి సంబంధించిన పని మీద వలస కూలీలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఉచితంగా 5 కిలోల వరకు కూడా సిలిండర్ ని ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కావచ్చు, దాంతో పాటుగా ఎలా తీసుకోబోతున్నారు అనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, వలస కూలీలకు సంబంధించి కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక పాలసీని తీసుకొచ్చినటువంటి విషయం తెలిసిందే మనందరికి కూడా. దాంతో పాటుగా ప్రజెంట్ వలస కూలీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో, పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో వారికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలని, దాంతో పాటుగా
వలస కూలీలకు సంబంధించి వారి జీవనాధారం కోసం వివిధ ప్రాంతాలకు వెళ్తారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అంటూ కూడా వలస కూలీలకు కూడా ఈ సిలిండర్స్ ని ఉచితంగా అందించాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో వారు కూడా సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.